చేసా నేను చేసేది. చేసా. ఓకే. మ్మ్. నమస్కారం గురుగారు. అదే బాలాజీ గారింటికి వచ్చినప్పుడు కలిసాం మిమ్మల్ని. అప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు గురువు గారు? అరుణాం కరుణాతరంగితాక్షీంద్రుతవాసాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం అయూఘైః అహమిత్యేవ విభావయే భవానీ అహమిత్యేవ విభావయే భవానీ హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీ వరసుధాధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతు తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాం అంబికాం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ శ్రీ లలితా పరమేశ్వరీ నమః. లలితా రహస్యశాస్త్రనామాలు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఇవాళ 8వ మంత్రాన్ని మనం పునశ్చరణ చేస్తున్నాం. రాగస్వరూప పాషాఢ్య అనేటువంటి ఈ నామం. ఈ నామం ఏమిటో, అమ్మవారి చేతిలో ఒక పాశం ఉన్నది. ఆ పాశానికి ఆఢ్య పేరు. ఆ పాశానికి పేరు ఏంటంటే రాగస్వరూప. దీనికి రాగ స్వరూప. స్వరూప అంటే రూపం. రాగం అనేటువంటి ఒక రూపము అని అర్థం వస్తున్నది. దీనిలో ఏమిటంటే విశేషమైనటువంటిది, అమ్మవారి చేతిలో తాడు ఉండటం ఏమిటి అనేటువంటిది ఉన్నది. ఆయుధాలు అని అంటున్నారు, తాడనేటువంటిది ఆయుధం ఏమిటి అనేటువంటి ఒక విశేషం. అనగా వశము చేసుకుంటడానికి ఆయుధం ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే, రాగ అనేటువంటి పదంలోనే ఉన్నదంతా. ఈ రాగ అనేటువంటి పదము భౌతిక ప్రపంచంలో బాగా పనిచేస్తుంటుంది. భౌతిక ప్రపంచంలో అంటే మరి ఇప్పుడు మన ఇహలోకంలో ఈ రాగ అనేటువంటి దాంతో ఎక్కువ మంది ఇహలోకంలో తిరుగుతుంటారు. అంటే అనేక విషయముల మీద వీళ్ళకి ఇష్టం. ఏమిటంటే ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు రాగం మీద ఉంటాయి. రాగం అంటే ఆసక్తి. ఏమిటంటే ఆసక్తి, వాటికి విషయముల ఆసక్తి. విషయం అనేటువంటి ఆహారం మీద ఆసక్తి. ఈ విషయం అనేటువంటి ఆహారం అనేటువంటి ఆసక్తి అంటే, ఉదాహరణకి కళ్ళు ఉన్నాయి అని అనుకోండి. కళ్ళు ఎప్పుడు చూసినా సరే విషయ సుఖాలకు సంబంధించినటువంటి వాటినే దర్శనం చేసుకుందాము అంటే, ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసి ఆనందపడదాము అనేటువంటి భావన. అది ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసి ఆనందపడదాం. అలానే ఇంకొకటి ఏదో ఒక విశేషమైన ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఏదో ఒక సినిమా అంటే ఇటువంటి వాటి మీద ఎక్కువ ఇష్టం. అంటే వాటిలో రకరకములైనటువంటి భావాలు ఉంటాయి. వీటి మీద ఈ కన్ను దానికి వెళ్ళిపోతుంది. అట్లానే చెవులు కూడా అట్లా వెళ్ళిపోతాయి. అనగా ఏంటనమాట, అవన్నీ కూడా విషయ సుఖముల మీద వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే అవి జ్ఞానం మీద వెళ్ళిపోవు, జ్ఞాన సుఖం మీద వెళ్ళిపోవు. జ్ఞానం అనేటువంటి దానికి వ్యతిరేకం ఈ రాగములు అనేటువంటి అనమాట. ఈ విషయ సుఖాలు అనేటువంటి విషయ సుఖాలమ్మటి వెళ్ళిపోతుంటాయి. అవి విషయ సుఖాలమ్మటి వెళ్ళిపోతుంటుంటే అందువలన ఏం ఏర్పడుతుంటాయి అంటే కర్మబంధములు ఏర్పడుతుంటాయి. కర్మబంధములు ఏర్పడటం వలన అనేక జన్మలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి అనేక జన్మలు సంభవించడానికి, ఈ కర్మబంధాలు ఏర్పడటానికి ఈ ఇంద్రియాలు విషయ సుఖముల వైపు వెళ్ళిపోతుంటాయి. ఈ విషయ సుఖములు అనేటువంటి ఆహారం వాటికి. వాటికి ఎంత పెట్టినా తృప్తి తీరదు. ఈ విషయ సుఖములు వీటికి ఎంత చెప్పినా తృప్తి తీరదు. అందువల్ల ఏమవుతున్నాడు, కర్మబంధంలో పడి అనేక జన్మలకు దారి తీస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి జీవుణ్ణి ఉద్ధరించడం కోసం అమ్మవారు తన చేతిలో
పాశం అనేటువంటి ఆయుధం పట్టుకుంది. అమ్మవారు యొక్క పాశం యొక్క లక్షణం ఏమిటంటే రాగ. ఇక్కడ రాగ అనేటువంటి భక్తి అనురాగం. భక్తి అనేటువంటి అనురాగం. భక్తి అనేటువంటి అనురాగం. ఈ భక్తి అనేటువంటి అనురాగంతో అమ్మవారు ఏం చేస్తున్నమాట, వాడిని వశం చేసుకుంటుంది. అనురాగం అంటే వీడికి భక్తి ఉంటుంది, వీడికి భక్తి ఉంటే అమ్మవారికి ప్రేమ ఉంటుంది. రెండు సైమల్టేనియస్ ఇది. వీడికి భక్తి కనుక ఉంటే అమ్మవారికి వీడి మీద అనురాగము, ప్రేమ ఉంటుంది. కాబట్టి అమ్మవారు వీడి మీద ప్రేమ ఉంటుంది. ఎటువంటి ప్రేమ? ఇప్పుడు ప్రేమ అనేటువంటి శబ్దానికి పలు అర్థాలు వస్తాయి. ఏమిటంటే ఇంట్లో తల్లి కొడుకు ఉంటాడు, తండ్రి విధంగా ఉంటే సంతానం ఉంటుంది. ఇక్కడ ప్రేమ అనేటువంటిది లేదా, ప్రేమ అనేటువంటివి ఉన్నాయి అనే విధంగా అన్ని చెబుతుంటుంటారు. బాగానే ఉన్నది. ఈ ప్రేమలో ఎటువంటివి అనేటువంటివి చూస్తుంటే ఆ పిల్లవాడిని ఉద్ధరించాలి అనేటువంటి ప్రేమ. వాడికి ఏదో చదువులు చెప్పి ఇవన్నీ చేసి అవి చేసి ఓ పెద్ద పెద్ద చేసి మనస్సులో ఎప్పుడు ఇదే రకమైనటువంటి ఆలోచన. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనతోటి ఉండి వాడిని ఉద్ధరించాలి అనేటువంటి తల్లిదండ్రులకు ఉండేటువంటి ఒక లక్షణం. అది ఒక ప్రేమ. అది ఉద్ధరించాలి, వీడిని మనం మంచి దారిలో పెట్టాలి అని. అట్లనే ఆ అమ్మవారు కూడా ఈ జీవులందరూ ఎవరంటే తన యొక్క సంతానం, తన యొక్క సంతానాన్ని ఉద్ధరించాలి. కాబట్టి ఈ సంతానాన్ని ఉద్ధరించడానికి కోసము అమ్మవారు ఒక చేతిలో తాడు ఒకటి పట్టుకుంది. ఈ తాడు యొక్క లక్షణం ఏమిటి? తాడంటే కట్టివేయటము, బంధించటము. బంధనము అంటే తాడు అని అర్థం. కాబట్టి బంధనం చేసేయాలి వాడిని. దేనితోటి బంధనం చేసేయాలి అని అంటే వాడిని ప్రేమ, అనురాగము ఎటువంటిది? జ్ఞానపూర్వకమైనటువంటిది అని అర్థం. అది జ్ఞానపూర్వకమైనటువంటి అనురాగం అనేటువంటి తాడుతో వాడిని బంధించేసేయాలి. వాడిని బంధించేసేసి నా దగ్గరికి చేర్చుకోవాలి వాడిని. అది చేయాలి. దానికి ఏం చేయాలి? దానికి ఏం చేయాలి అని అంటే విషయములు ఎప్పుడైతే ఉంటాయో అవన్నీ కర్మబంధంలో ఉంటాయి. కాబట్టి నిర్విషయాసక్తుడు కావాలి వాడు. నిర్విషయాసక్తుడు కావాలి. నిర్విషయాసక్తుడు అయినప్పుడే అమ్మవారు ఆ పాశాన్ని వేస్తుంది అనమాట. మరి నిర్విషయాసక్తుడు కావాలంటే మరి ఎట్లా అనంటే ఈ భక్తుడు గురువు గారిని సేవించాలి. గురువు గారిని సేవిస్తే గురువు గారు ఏం చెబుతారు? లలిత రహస్య సహస్రనామాలు చెబుతారు. ఆ చెప్పి ఇదిగో ఈ రాగస్వరూప పాశాఢ్య అనేటువంటి నామం దగ్గర విశేషమైనవి చెప్తాడు. ఇక్కడ విశేషమైనది ఏమిటి అని అంటే భగవద్గీతలో ఉన్నటువంటి రసవర్జం విషయా వినివర్తంతే. అది విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది భగవద్గీతలో చెప్పింది. ఏమిటి? విషయ వినివర్తంతే. విషయ సుఖముల నుంచి రిటర్న్ కావాలి. నువ్వు విషయ సుఖాల్లో ఉన్నావురా, వాటిని వదిలేసేయి అని అర్థమవుతున్నారు. ఆ విషయ సుఖములు ఎప్పుడు చూసినా ఏముంటాయి అనంటే ఆహారం ఆహారం అంటుంటాయి. అవి నాకు ఇంకా ఆహారం పెట్టండి, ఆహారం పెట్టండి, ఆహారం చాలలేదు అంటుంటాయి. కళ్ళు, చెవులు, నాలుక సరిగ్గా చెప్పే పని లేదు. ఇంకా నాకు ఆహారం చాలలేదు అంటుంది. అది ఇంకా పెట్టు, ఇంకా పెట్టు అంటుంది. టేస్ట్గా ఉంది, ఇంకా పెట్టు అంటుంది. సరే ఇవి కాక ద్రవ పదార్థాలు ఉంటాయి. ఆ ద్రవ పదార్థాలు చెప్పే పనే లేదనమాట ఇది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అనమాట, వాడు ఈ విషయ సుఖాల్లో విడిపోతాడు. కనుక ఆ ఆహారము పెట్టవాకు వాటికి. నువ్వు ఆహారం తినకుండా ఉంటే ఏమవుతావు? ప్రాణం పోతుంది. కాబట్టి ప్రాణం నిలబడాలంటే అన్నం తినాలి. కానీ అవి మాత్రం నిలబడాలి అని అంటే విషయ సుఖాలు. కాబట్టి నిలబడకుండా ఉండాలి. కాబట్టి అన్నం పెట్టవాకు వాటికి అన్నం పెట్టవాకు. అన్నం ఎప్పుడైతే నువ్వు పెట్టవో వాటికి అవి ఏమవుతాయి అని అంటే క్రమం ఇక లాభం లేదురా, మన ఎత్తులు పారటం లేదు వీడి దగ్గర. కాబట్టి నెమ్మదిగా అవి వెనక్కి బిక్కుంటాయి, రిటర్న్ అయిపోతాయి. అవి రిటర్న్ అయిపోయి అమ్మాయి ఇక నేను వీడి జోలి పోను అని అనుకుంటాయి. వీను అని ఆ
ఇంద్రియాలు తమ స్థానంలో ఉండి చెప్పిన మాట వింటాయి. అది అర్థం. కాబట్టి విషయ వినివర్తంతే నిరాకారస్య దేహినః. దేహినః అంటే ఈ జీవుడు. ఈ జీవుడికి ఆహారం పెట్టవాకయ్యా. వాటికి ఆహారం పెట్టకపోతే అప్పుడు రసవర్జం రసం అంతా కూడా వదిలేస్తాం. ఈ కర్మబంధాలకు సంబంధించిన రసాలు, వాటికి సంబంధించిన రుచులు 5 రుచులు ఏవి? కళ్ళకు వచ్చేటువంటి కళ్ళ ద్వారా పొందే రుచి, చెవుల ద్వారా పొందే రుచి. చూసారా? చెవుల ద్వారా పొందే రుచి కేవలం నాలుక ద్వారా పొందే రుచే కాదు. చెవులు అబ్బో ఏం రుచి అండి, ఎటువంటి విషయాలు ఉంటుంటాయండి. ఇక మనం చెప్పే పని లేదు. వాటికి వినకూడనటువంటి వాటి మీద ఆసక్తి ఎక్కువ. వాటికి కళ్ళకి చూడనటువంటి విషయాల మీద ఆసక్తి ఎక్కువ వీటికి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఆహారం పెట్టవాక వాటికి, అంటే వాటి జోలి బాబాకు. కాబట్టి నువ్వు వాటన్నిటిని వదిలేసినప్పుడే అప్పుడు పరం దృష్ట్వా, అప్పుడు పరం కనపడుతుంది. ఎంతకాలం అయితే నీవు ఆ విషయ భోజనాలన్నీ వాటికి పెడుతుంటావో అంతకాలం పరము మాత్రం నా దృశ్యతే, పరాన్ని మాత్రం నువ్వు చూడలేవు. కాబట్టి మొట్టమొదటిగా ఏం చెబుతున్నాడంటే విషయ సుఖములకు అన్నం పెట్టవాకు, విషయ సుఖముల నుంచి బయటికి రా. బయటికి వచ్చినప్పుడే అప్పుడు నీకు వరం కనబడుతూ ఉంటుంది అని కూడా చెప్పాడు. కాబట్టి అందుకనే ఇందులో మొట్టమొదటి చెప్పేది అంటే రాగా. కాబట్టి విషయ సుఖాలను వదిలేసేసి అమ్మవారి యొక్క జ్ఞాన సుఖమును, జ్ఞాన మకరందమును ఆస్వాదించడం అనే దృష్టితో ఉండు అని చెప్పడం దీనిలో ఉండేటువంటి అసలు విషయం. కాబట్టి ఆ అమ్మవారి యందు అనురాగము కలిగి ఉండాలి. అమ్మవారి యందు భక్తి అనేటువంటి అనురాగం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు అమ్మవారు ఆ పాశాన్ని వాడి మీద పడేసేసి తన దగ్గరికి లాక్కుంటుంది అని అర్థం. పాశము చే బంధింపబడినది పశువు. పశువు అనే దాని వ్యుత్పత్తి అర్థం అది. తాడుచే బంధింపబడినది కాబట్టి దాన్ని పశువు అంటాం. ఆ పశువుని తీసుకొచ్చి అక్కడ కట్టేసి దాని మీద పడేస్తాము. అది ఎక్కడికి పోదు, నమ్మకంగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు చూసినా ఆకలి వేసినప్పుడల్లా రెడీ. అంటే రెండో విశేషం గురించి అది ఆలోచించదు. అది అట్లనే అమ్మవారు తన పాశం చేత ఈ జీవుణ్ణి కట్టేసేసి తన దగ్గర ఉంచుకుంటుంది. అనగా తన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు అమ్మవారిని సాక్షాత్కారం కలుగుతుంటుంది. అది కాబట్టి విషయ సుఖముల నుంచి మొట్టమొదటగా నివర్తంతే, అది దీనిలో చెప్పేది. అప్పుడు రాగం నుంచి బయటపడతాడు. ఇహలోక రాగం నుంచి బయటపడి అమ్మవారి రాగంలోకి వెళ్ళిపోతాడు. అది అంత విశేషం. దానికి ఒక ఉదాహరణ కథ కూడా ధనుర్దాసు కథ ఉంది. ఇది మీకు అందరికి కూడా తెలిసినటువంటి ధనుర్దాసు కథ. ఈ ధనుర్దాసు అనేటువంటి ఆయన ఈ వైష్ణవంలో ఉన్న కథ ఇది అనమాట. ఇది ధనుర్దాసు అనేటువంటి వాడు బాగా యుద్ధమల్లుడు, బాగా కుస్తీలు పెట్టేటువంటి వాడు. ఆయన భార్య ఉన్నది. ఆయన భార్య చాలా అందంగా ఉంటుంది. ఆమె నేత్రములు పద్మపత్రముల వలె మంచి గొప్ప ఆనంద శోభంగా ఉంటాయి. ఆయన ఎల్లప్పుడూ ఆమె యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఆనందిస్తుంటాడు. ఆయన ఈమె ఎక్కడికైనా వెళుతుంటే ఆమె ముఖం ఎక్కడ కందిపోతుందోనని గొడుగు పట్టుకొని పోతుంటాడు ఆమెకి. ఆమెకి ఏమాత్రమో ఎండబడకుండా, అంటే ఆమెకి ఎల్లప్పుడూ సదా రక్షణలో ఆమె కమిలిపోకుండా ఉండాలి. అది కమిలిపోకుండా, ఇప్పుడు పద్మం కమిలిపోతే దాని అందం ఏముంది? అట్లా అనమాట. అట్లా వెళ్ళిపోతున్నాడు. ఈవిడ చోట ఈ విధంగా అందులో మంచి పేరున్నటువంటి వాడు ధనుర్దాసు అని పేరు. అది రామానుజాచార్యులు వారు చూశారు. రామానుజాచార్యులు వారు చూసి వీడు ఈ ఎటువంటిది ఇది, ఆమె సౌందర్యం అనేటువంటి అనిత్యమైనటువంటి సౌందర్యం. ఈ రోజు ఉంటుంది, ఇంకొక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోగానే వార్ధక్యం వస్తుంది. వార్ధక్యం రాగానే ఇది దీనికి సంబంధించినటువంటి ఒకటి ఉన్నది. బుద్ధుడు అయిన తర్వాత ఏం చేశాడనంటే, బుద్ధులు వాళ్ళు ఏం చేస్తారంటే బౌద్ధ మతంలో ఒక ప్లేట్ ఒకటి తీసుకొని అది తీసుకొని వస్తుంటారు. ఎవరైనా ఇళ్ళకి వచ్చినప్పుడు కాస్త వేస్తుంటారు, అట్లా అనమాట. అది అట్లనే బుద్ధుడుట ఆయన ఒక బౌల్ పట్టుకొని
వచ్చాట. ఎక్కడికి వచ్చాడంటే తన తమ్ముడైన నందుడి ఇంటికి వచ్చాడు. అప్పుడు నందుడు రాజు ఆయన వచ్చేసరికి వచ్చేసాట. వాకిలి ముందు వచ్చేసి నిలబడేటప్పటికల్లా భటులు వరవర వెళ్ళి నందుడితో చెప్పారట, ఏమంటే మీ అన్నగారు వచ్చేసాడండి, ఆయన బుద్ధుడైనాడు కదా ఇదేనని అన్నట్ట. అని అనేటప్పటికీ ఆయనట అప్పుడు ఎక్కడున్నాడంటే మంచి రంభలాంటి స్త్రీల దగ్గర ఉన్నట్ట. ఎవరు? ఈ నందుడు ఉండేటప్పటికి సరే వీళ్ళు వెళ్ళి చెప్పేటప్పటికి అతి కష్టం మీద వచ్చాట. కష్టం మీద వచ్చినప్పుడు బుద్ధుడు అన్నట్ట, ఏమిరా నీకు అంత అందమైనటువంటి స్త్రీలు కావాల్సి వచ్చారా? నీకు అంతగా అందమైనటువంటి స్త్రీల కన్నా ఇంకా అందమైనటువంటి స్త్రీని చూపిస్తాను, చూస్తావా అన్నట్ట. అని అంటాడు. ఇంకా నువ్వేదో 10 మందిని చూస్తున్నావు, అంత అందం ఇంకా ఇంకా చూపించి, ఇంకేం రెడీ, వెరీ గుడ్ ఇంకా నేను అది చూడరా మన సినిమాలో గోడ మీద పెద్ద అందమైనటువంటి స్త్రీ చూస్తున్నట్ట. ఈయన యొక్క మహత్యం వల్ల, ఎవరు? బుద్ధుడు యొక్క మహత్యం. అది చూస్తుంటుంటే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అయింది. అబ్బా బ్రహ్మాండంగా ఉందిరా. అంత క్రితం 10 మందిని చూసిన వాళ్ళని మర్చిపోయినాడు. ఇంత బ్రహ్మాండంగా ఉందిరా అన్నాడు. అన్నయ్య అది ఎంత బాగుందో చెప్పలేమో అని అది ఈ విధంగా అంటున్నాడు. సరే చూడరా, ఇంకా కాసేపు చూడరా అన్నాడు. చూసాడు. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ శరీరంలో నుంచి ముందు నెత్తురు గారుతున్నదిట. నెత్తురు గారిన తర్వాత ఆ శరీరంలో నుంచి పై వక్షస్థలాలు 2 తాటి పండ్లల్లే రాలి కింద పడుతున్నాయిట. చూశాట, ఇదేమిటి ఇంత జుగుప్సగా ఉంది, చూడరా ఇంకా చూడు అన్నట్టు. అనేటప్పటికి అప్పుడుట ఈ శరీరం అనేటువంటిది ఇటువంటిది అనిత్యమైనటువంటి మాంసంతో నిండినటువంటి ఈ శరీరం, దీనికి వార్ధక్యం అనేది ఉంది. వార్ధక్యం వచ్చినప్పుడు ఇది చూడముచ్చటగా ఉండదు ఇది అని తెలుసుకొని నందుడు అప్పుడు బౌద్ధ మతంలోకి వచ్చాడు అని మనకి ఈ చెప్పినటువంటిది ఎవరో తెలిసిన మా గురువు గారు చెప్పాడు. ఎప్పుడు 1969లో ఇదనమాట. ఆ బుద్ధ మతాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు అనమాట. అది ఇంకా ఉన్నది విశేషం. సరే తర్వాత అంటే ఎందుకనంటే ఈ విశేషం ఏంటి, ఇవన్నీ కూడా రాగం సంబంధించినటు విషయ సుఖాలన్నీ కూడా అనిత్యమైనటువంటివి. ఇవి ఎటువంటివేనంటే ఈ అప్పటికప్పుడు మెరుపులుగా ఉంటాయి. వాటి కోసం వెంటబడవాకు అని అర్థం. అయితే మన ధనుర్దాసు సరే గొడుగు పుట్టుకొని పోతున్నాడు. రామానుజాచార్యుల వారు చూశారు. వీడి యొక్క ఆసక్తిని ఈ సౌందర్యం నుంచి పరమాత్మ సౌందర్యంలోకి మార్చుదాం అనుకున్నాడు. అది అనగా ఏమి సౌందర్యాన్ని సేవిస్తూ ఉన్నాడు, కానీ అసలు సౌందర్యం ఎక్కడ ఉంది అంటే పరమాత్మలో ఉంది అని అనుకొని ఆ ధనుర్దాస్కి ఏమయ్యా ఇదేనంటే ఇట్లనే బాగా అందంగా, సరే నీకు ఇంతకన్నా అందమైనటువంటి చూపిస్తాను, వస్తావు చూస్తావా అన్నట్ట బ్రహ్మజాచార్యులు గారు. ఇంతకన్నా నీ యొక్క భార్య యొక్క కనులు పద్మాల వలె ఉన్నాయి, చాలా చూడముచ్చుడుగా ఉన్నాయి అని చెబుతున్నావే, అంత అందంగా ఉన్నాయి అన్నవి, అంతకన్నా అందంగా ఉన్నటువంటి కన్నులు చూపిస్తాను, వస్తావా చూస్తావా అన్నట్టు. అనేటప్పటికి చూస్తాను అన్నట్టు. అంటే ఇక వదిలేశాడు. ఇవన్నీ ఇంతకన్నా సూపర్లేటివ్ ఇంకేదో ఉంది అని అనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటనమాట, ఈ విషయ సుఖం అంటే వెంటబడేటువంటి వాడు అని అర్థం. ఈ మాంసనేత్రాలను చూసి ఆకర్షణతో అయ్యేటువంటి వాడు అట్నే ఉంటుంది కాబట్టి అనుకున్నాడు పాపం. ఎవరు? ధనుర్దాసు. సరే తీసుకెళ్ళి శ్రీరంగంలో రంగనాథ స్వామి వారిని దగ్గర తీసుకుని వెళ్ళి ఆ స్వామి వారిని చూడరా, స్వామివారి కళ్ళు చూడండి అన్నారు. సరే ఆ రామానుజాచార్యుల వారి మహత్యం వల్ల రంగనాథ స్వామి యొక్క నేత్రాలు చూస్తే ఎంత అందంగా ఉన్నాయో దానితోటి ఇక అతను ఆ వైష్ణవ మతాన్ని తీసుకొని గొప్ప ఆచార్యుడు అయిపోయినాడు ధనుర్దాసు. అక్కడ పండిద్దరు ఆళ్వార్లు అని ఉంటారే, ఆ ఆళ్వార్లు ఇప్పుడు మనకి దీనిలో వాళ్ళ యొక్క శిల్పాలు బొమ్మలు కూడా ఉంటాయి. మనం అక్కడికి వెళ్తే శ్రీరంగంలో చూసిన వైష్ణవ క్షేత్రాల్లో ఉంటాయి అనమాట. అంటే ఏమిటనమాట, ఇవి ఏమిటయ్యానంటే ఈ శరీరం అనేటువంటిది అనిత్యమైనటువంటిది, మాంసంతో నిండినటువంటిది. ఇది ఇప్పుడు ఒకప్పుడు మెరుగులతోటి ఉంటాయి, కొంతకాలం గడిచేటప్పటికి దీని యొక్క పరిస్థితి అట్లా వస్తుంది.
దీని మీద ఆశపడి ఉంటే కర్మబంధాల్లో ఉంటావు. కాబట్టి పరం దృష్ట్వా, పరాన్ని చూడుము అని చెబుతున్నారు. కాబట్టి నీ యొక్క రాగమును అమ్మవారి వైపు మళ్ళించుము. అలా మండిస్తేనే అప్పుడు నీవు ఆ చిత్తశుద్ధి కలిగి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటావు. అందుకనే గీతలో కూడా 2:64 గీతలో రాగద్వేష విషయుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. రాగద్వేషాల నుండి బయటపడటకు ఆత్మను పరమాత్మ యందు లీనము చేయుము. రాగద్వేషములు ఇవి మనకి, ఒకడి మీద రాగం, ఒకడి మీద ద్వేషం. ఒకడి మీద రాగము, ఒకడి మీద ద్వేషం. ఈ రాగద్వేషములు అనేటువంటివి మనల్ని పతనం చేస్తుంటాయి. మనకు రాగము ద్వేషము ఉంది, ఒకడి మీద రాగం ఒకడి మీద ద్వేషం ఉందంటే మనకు పర్సనాలిటీ అంటారే, వ్యక్తిత్వం అనేటువంటిది, వ్యక్తిత్వం అనేది ఉండదు. అందువలన అటువంటివి మానుకోవాలి అని చెబుతాడు. ఈ రాగద్వేషములు అనేటువంటివి మానుకుంటే అప్పుడు ఆ అమ్మవారు కనబడుతుంటుంది అని. ఈ రాగం ఏమిటి? విషయ సుఖముల మీద. అట్లా ఈ ద్వేషములు అనేటువంటివి కూడా ఏమిటి? ఏవైతే ఇష్టంగావో, ఏవైతే నీ కంటికి, అందుకని 5 ఇంద్రియాలకి వాటిని ద్వేషభావంతో చూడటము అని అర్థం. ఈ 2 వదిలేస్తే బ్రహ్మమును దర్శించు అని అర్థం. ఈ 2 వదిలేసిన వాడికి బ్రహ్మమును దర్శిస్తాడు. ఇది అర్థం. రాగము ద్వేషము 2 లేవు ఆయనకి. అటువంటి వాడే బ్రహ్మమును దర్శనం చేసుకుంటాడు. అటువంటి వాడికే లక్షణము, అటువంటి వాడే. అంత విశేషం అనమాట దీనిలో అని చెబుతూ, ఇంకా ఇక్కడ చెబుతూ రాగద్వేషాల నుండి బయటపడాలి, చిత్తశుద్ధి కావాలి. కాబట్టి అప్పుడే చిత్తశుద్ధి కొరకు లలిత పరాభట్టారకును ఆమెను ధ్యానించుము అని చెబుతున్నారు. ఇది మనకు ఇంకొక రకంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగానే ఉంటుంది. ఇది అనమాట. ఇది అట్లా అనమాట దీనిలో. కాబట్టి చివరికి చెప్పేది ఏమిటనమాట, అమ్మవారు తన ప్రేమపూర్వకమైనటువంటి అనురాగం అనే పాశమును జీవునిపై విసిరివేసి ఆ జీవుని తన దగ్గర చేర్చుకుంటుంది. అది అర్థం. ఇది ఎవరికి సంబంధించింది, ఎటువంటి వాళ్ళనంటే విషయ సుఖములకు అన్నం పెట్టకుండా ఉండేవాళ్ళకి. అనగా విషయ సుఖముల పట్ల ఆసక్తితో ఉండకూడదు. జాయతో విషయాన్ పుంసః వచ్చిందే గీతలో. జాయతో విషయాన్ పుంసః, విషయముల గురించి ఈ పుంసః ఈ మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ ఆలోచన చేస్తుంటే ఏమవుతుంది, క్రమక్రమంగా దీనిలో అవి పొందాలి అనేటువంటి దానికి పోతాం. అవి ఎలా పొందాలి ఏమిటి అనేటువంటి దానికి పోతాం. విషయ సుఖాలు పొందాలి కాబట్టి ఏం చేయాలి, ఇంత డబ్బులు కావాలి, ఇంత ధనం కావాలి, ఇంత ధనం ఎట్లా సంపాదించాలి అనే దానికి పోయి పలు రకములైన ఆలోచనలు చేసి ఆ కర్మలలో ఉండి చివరి కర్మబంధాల్లో పడిపోతాం. అంటే పాపములు చేస్తావో పుణ్యాలు చేస్తావో చెప్పలేమంతది. దీనికి మూలం ఏమిటి అని అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. అప్పుడు ఈ ఆసక్తులన్నీ కూడా పుడుతుంటుంటాయి, ఒకదానెమ్మటే ఒకటి ఒకదానెమ్మటే ఒకటి అట్లా వస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ విషయాన్ పుంసః, వాటిని విషయ సుఖాలను గురించి విషయాలను గురించి ఆలోచించకుండా ఉండాలి, వాటిని పక్కన పెట్టేసేయాలి అని చెబుతున్నాడు. కాబట్టి ఇంద్రియములను ఎప్పుడు చూసినా ధర్మ మార్గంలో నడపండి అని అర్థం. అది ఇంద్రియాలను ధర్మ మార్గంలో నడపండి. ధర్మ అనే దానికి ఇంకొక అర్థము జ్ఞానము అని అర్థం, ధర్మము అనేటువంటి దానికి. కాబట్టి జ్ఞాన మార్గంలో నడపండి 5 ఇంద్రియములను అని అర్థం. కాబట్టి ఈ ఇంద్రియములు కళ్ళు చూస్తున్నాయి, ఆ కళ్ళు ఈ ప్రకృతి అంతా చూస్తున్నది. ప్రకృతిలో చాలా అందంగా ఉన్నాయి, చాలా సంతోషంగా ఉంది, అనుభవించడం అనేటువంటిది దానిలో పెట్టుకున్నావు. అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రకృతిలో అమ్మవారు లేక అయ్యవారు ఉన్నారు అనగా సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మస్వరూపము.
అనే భావనతో నువ్వు దర్శనం చేస్తున్నావా? అది నువ్వు ప్రకృతి దృశ్యాన్ని పిక్నిక్ వెళ్ళినప్పుడు ఎన్ని ఫోటోలు తీసుకుంటావో చెప్పలేం. ఒక పెద్ద ఆల్బమ్ కట్టుకుంటాం. ఆ కట్టుకున్నావా బ్రహ్మాండంగా ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి అని చెప్పుకుంటాం. ఎవరితోటి చెప్పుకున్నా చెప్పుకుంటాం. అయ్యా చూసావు బాగానే ఉంది, ఇంకేమి నీకేం అర్థమైంది? ఏం అర్థమైందండి? బ్రహ్మాండంగా ఫాల్స్ ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి, ఎంతసేపు ఇవే చెబుతాడు, రెండే చెప్పడు. అదే బ్రహ్మజ్ఞాని ఏం చెబుతాడనంటే ఆయనకు ఫోటోలతో నిమిత్తం ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే ఈ మొత్తంలో బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటుంటాడు. సర్వం కల్విదం బ్రహ్మ ఛాందోగ్యంలో చెప్పాడు. అంతా కూడా ఇది బ్రహ్మస్వరూపమే. చూడండి ఎంత విశేషంగా ఉన్నదో అని అనుకుంటాడు. అని ఈ చరాచర జగత్తంతా దీనిలో ఎలా ప్రవర్తిస్తున్నదో చూడండి, ఆ పరమాత్మ యొక్క లీల చూసుకోండి ఎలా ఉన్నది అనేటువంటి భావనతోటి ఉంటాడు. ఆ ఫాల్స్, వాటర్ ఫాల్స్ చూస్తుంటాడు, ఆనందం అనుభవిస్తుంటారు వీళ్ళు, విషయ సుఖాలు వాళ్ళు. కానీ బ్రహ్మజ్ఞాని ఏం చేస్తాడనంటే వాటి యొక్క విశేషం ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమిటి, ఇదంతా పరమాత్మ యొక్క గొప్ప విశేషం కదా ఇది, వీళ్ళు అనుకోరు. వీళ్ళు దృశ్యాలు చూసి సంతోషిస్తుంటారు. ఎట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా చూసుకొని ఒక మామిడి చెట్టు ఉందనుకో, ఇన్ని కాయలు కాస్తుంది అనుకో, ఆ చెట్టును చూసి అబ్బో చాలా కాయలు ఉన్నాయి, చాలా సంతోషం, బాగుంది, డబ్బులు వస్తాయి అని అనుకుంటాడు, విషయ సుఖాలు వాడు. కానీ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు ఆ ఆ వృక్షంలో ఉన్న బ్రహ్మస్వరూపాన్ని చూసుకుంటాడు. ఆ బ్రహ్మం స్వరూపం ఏంటి? మహా చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఉండడం వలన ఆ వృక్షం మనకి అందంగా కనబడుతున్నది. దాని ఆకులు కూడా తెచ్చుకుంటాం. అది ఇది ఏంటి? బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు. అందుకని ఈ నేత్రాలని, ఈ చెవులని, వీటన్నిటిని కూడా బ్రహ్మము వైపు తిప్పండి అది చెబుతున్నాడు. ఆ బ్రహ్మము వైపు తిప్పండి అని చెబుతున్నారు. నీ దృష్టి అంతా అట్లా ఉండాలి. నలుగురితో పాటు తిరుగుతూనే ఉంటావు, వాళ్ళందరూ ఎలా చూస్తుంటారు అని అంటే ఈ జగత్తు అనేటువంటి దాని సౌందర్యాన్ని చూసి సంతోషిస్తూ ఉంటుంటారు. కానీ నువ్వు అది కాదు, ఈ జగత్తులో ఉన్నటువంటి పరమాత్మ సౌందర్యాన్ని చూసి సంతోషిస్తుంటావు. అది వాళ్ళకి నీకు తేడా అంత ఉంటుంది. అందువలన ఈ ఇంద్రియములను విషయ సుఖములు కాకుండా ధర్మ మార్గంలో నడుపుము. ధర్మ మార్గం అంటే జ్ఞాన మార్గంలో నడుపుము అని చివరికి రాగస్వరూప పాశాఢ్య అనేటువంటి దానిలో చెబుతున్నది అమ్మవారి. అలా నువ్వు జ్ఞాన మార్గంలో నడపడం అనేటువంటిది ఒక లక్షణం. ఇట్లా 4 రకములు చెబుతున్నాడు. చివరికి ఇక్కడ ఏం రాగస్వరూప విషయ సుఖముల నుండి బయటపడుము, వాటి జోలి బావాకు అని చెబుతున్నాడు. రెండో విషయం చెబుతున్నాడు, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది 9వ ఈ నామం చాలా అర్థం చేసుకొని ఆచరణ చేసుకున్నటువంటి వాళ్ళకి చాలా గొప్ప ఫలితం వస్తుంది. 7 క్రోధాకారాంకుశోజ్వల అనేటువంటిది. ఈ క్రోధం అంటే కోపం, అందరికీ తెలిసింది. మన గీతలో కూడా క్రోధం గురించి కూడా చెప్పాడనమాట. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ అని అక్కడ ఎలా బుద్ధినాశాత్ ప్రణశ్యతి చెప్పాడు. ఆ కోపం వలన ఎలా నాశనం అవుతాడో వాడు చెప్పాడు వరుసగా. ఆ కోపం అనేటువంటిది మనిషికి పతనం తీసుకొచ్చేటువంటిది క్రోధం. ఆ క్రోధం మాట్లాడితే చీటికి మాటికి కోపం వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. మాట్లాడితే ఎట్లా మనం లోకంలో సహజంగా చూస్తుంటాం అనమాట. మనకు సుందరకాండలో ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా ఆంజనేయ స్వామి గారు కోపంగా ఎక్కడన్నా మాట్లాడాడు, ఎవరికి ఎట్లా మాట్లాడాలనో చూసుకోండి. అక్కడ కోపంగా మాట్లాడటం అనేటువంటిది ఆ మనిషి యొక్క వ్యక్తిత్వానికి భంగం. అది ఈ మాట అనేటువంటిది కోపం ద్వారా మాట వస్తుంది, ఒకటి. కంటి ద్వారా కోపం, 2. చేష్టల ద్వారా కోపం. ఇన్ని రకరకములుగా ఉంటుంది కోపం. ఈ కోపం అనేటువంటిదే మహాశత్రువు. ఈ మహాశత్రువుని ఎవరైతే జయిస్తారో వాళ్ళు పరమశాంతాన్ని పొందుతారు. పరమశాంతం అని అంటే ఎక్కడ ఉంటుంది? పరమశాంతం అంటే పరబ్రహ్మంలో ఉంటుంది పరమశాంతం. 9 రసాలలో 9వ రసము శాంతరసము బ్రహ్మంలో ఉంటుంది. మిగిలిన 8 రసములు ఉన్నాయే, ఇవి ఇహలోకంలో ఉండి ఈ సృష్టి చేస్తూ ఉంటుంటాయి. 9వ రసం మాత్రం అమ్మవారి దగ్గర ఉంటుంది. అదే ప్రశాంతము లేక శాంతరసము. అదనమాట.
ఆ శాంతం అనేటువంటి స్వభావం కలిగి ఉండాలి అని చెబుతాం. దీనికి ఎలా చెబుతున్నారో చూసుకోండి. అమ్మవారి చేతిలో ఒక అంకుశం ఉంది. అంకుశం అనే పదం వచ్చేది దేనికి వస్తుందంటే, ఏనుగుని మనం వశపరుచుకోవడానికి అంకుశం మనకొస్తుంది. ఆ అంకుశంతో ఆ మావటివాడు ఆ ఏనుగు మీద చిన్నది అనమాట, అదేదో ఇనప చూబ లాంటిది అట్లా కొట్టుకొని దాని మీద అట్లా గుచ్చేటప్పటికి అది మాట వింటుంది. మాట విని దారి పోతుంది, అది వశం అవుతుంటుంది. అనగా వాడు అంకుశం లేనిదే వాడు ఆ ఏనుగుని మీద నడవడు. అంకుశం పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు గుర్రాన్ని స్వారీ చేస్తున్నాడంటే కళ్ళెం పట్టుకోవటల్లా అంతేనమాట. ఇది కూడా అది. ఇప్పుడు క్రోధాన్ని దేనితోటి పోలుస్తున్నాడు? అంకుశము. అంకుశం అంటే దేనికి? ఏనుగుకి. అండగా అర్థం ఏంటి? ఏనుగు ఏం చేస్తుంది అంటే మదపుట ఏనుగు అది. అదేం చేస్తుందంటే విచక్షణ అనేటువంటిది లేదు. ఇది వృక్షమే, పండ్లు ఇస్తుంది కాబట్టి నాకు కావాలనే అనేటువంటిది ఆలోచన చేస్తుంది. మొత్తం చెట్టుని పీక అవతల పారేస్తుంది. ఈ చెట్లు లేకపోతే నేను ఎట్లా బతుకుతాను అనేటువంటిది ఆలోచన దానికి లేదు. దానికి కోపం వచ్చింది. కోపం వచ్చేటప్పుడు మొత్తాన్ని తొక్కి పారేస్తున్నది. విచక్షణారహితము. దానికి విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ మొత్తాన్ని నాశనం చేస్తుంటుంది. కాబట్టి కోపం అనేటువంటిది అంత పని చేసి పెడుతుంది, ఏనుగు మాదిరిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆ కోపం ఉన్నంత కాలం వీడు ఏమవుతాడనంటే అనేకమైన జన్మలు పొందుతాడు. కోపం వలననే నరకం పొందుతాడు. నరకం అంటేనే అర్థం ఏంటి? అల్పమైనటువంటి ఈ క్రిమి కీటకాదులు ఇటువంటి వాటిని పొందుతాడు. క్రోధం వలన అంతటి మహాప్రమాదమైనటువంటి జన్మలు. కిందకి వెళ్ళినటువంటి జన్మ మళ్ళీ పైకి రావాలంటే ఎన్ని యుగాలు పడుతుంది వాడికి. అందువలన క్రోధం అనేటువంటిది వద్దు అని చెప్పడం ఇది. అయితే మరి క్రోధం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళకి మరి క్రోధం ఉపశమనం కావాలి కదా. కాబట్టి ఏమిటి? అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నాం. మనం దర్శనం చేసుకుని మొట్టమొదట తాడు పాశం చూసాం. అమ్మవారిని ఏమడిగామంటే, అమ్మ మనం లోకంలో తిరుగుతున్నాం కదా, ఈ విషయ సుఖాలు అనేటువంటి అన్నీ ఉన్నాయి కదా, మమ్మల్ని ఈ విషయ సుఖముల వైపు వెళ్ళనీయకుండా నీవు నీ భక్తి పాశం చేత మమ్మల్ని బంధించి నీ దగ్గరికి చేర్చుకో అని అమ్మవారిని అడగటం రాగస్వరూపాశాచి. అలానే సహజంగా కోపం అనేటువంటిది ఉంటుంది కాబట్టి, కోపంతో ప్రవర్తిస్తాం కాబట్టి, ఆ కోపాన్ని లేకుండా మాకు ప్రశాంతమైనటువంటి ఆ జీవన విధానం ఇచ్చేటట్టుగా నీవు మాకు ప్రసాదించుము అని అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆ అంకుశాన్ని అడుగుతాం. ఈ మనం బొమ్మలు చూసిన అమ్మవారి యొక్క రూపం చూసినప్పుడు అది ఈ కోపం అనేటువంటి సహజమైనటువంటి లక్షణం. సహజ కోపం పనికిరాదు. అదే మనకు దీనిలో రేపు సోమవారం కూడా అదే వస్తుంది, టీవీలో వస్తుంది అనమాట, డిడి యాదగిరి అట్లా అనమాట. లేదు మొన్ననే వచ్చిందో మరి ఇంకోటి వస్తుంది రేపు సోమవారం. అది కాబట్టి ఈ కోపం అనేటువంటిది ఇది. ఈ కోపం యొక్క లక్షణం ఏమిటంటే తామస గుణం, సత్వ రజ తమో గుణాలు, 3 త్రిగుణాలు. ఈ 3 త్రిగుణాల్లో మూడోది తమో గుణం. తమో గుణం యొక్క లక్షణము కోపం. ఈ కోపం వలన వాడు అంతా మర్చిపోతున్నాడు. వాడు బుద్ధి అంతా నశిస్తూ ఉన్నది. చాలా మంది కోపం వలన ఎంతమంది నాశనమైనారో ఒకటి. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే కొన్ని విశేషాలు చూస్తుంటే కొన్ని కుటుంబాల్లో తండ్రికి మహాకోపం అనుకోండి, కుటుంబం ఎంత పాడైపోతుంది. ఒక సినిమా ఒకటి ఉంది, నేను గుర్తు చేస్తా, అయితే అయింది ఈ సందర్భంలో. దీనిలో 1965లో వచ్చింది అది, అంతస్తులు అనే సినిమా. మీకు పాత సినిమా, నాగేశ్వరరావు. తండ్రి ఎంతటి కోపిష్టో చెప్పలే. నన్ను తండ్రి యొక్క కోపానికి కొడుకు బలి అయిపోయిన, కొడుకు చచ్చిపోయినాడు. తండ్రి ఏం చేస్తాడు? కర్ర పట్టుకొని వస్తాడు. ఎలా చదువుతున్నారా లేదా, నిద్ర లేచారా లేదా, కర్ర పట్టుకొని వస్తాడు. సరే కొడుకు ఏంటంటే వాడు ఏదో పాటలు ఏదో ఉంటున్నాడు, చదువుకోకుండా పాటలు ఉంటున్నాడు.
వీడేం చేశాడు, కర్ర పెట్టుకుని వాదాడు. అసలు తండ్రి ఎట్లున్నాడంటే శాంత స్వభావంతో ఉండాల్సినటువంటి వాడు ఎప్పుడు చూసి శాంత స్వభావంతో ఉంటాడు. ఎలా ఉంటాడంటే కోప స్వభావం. ఆ కోపానికి ఆ భయానికి కొడుకు చచ్చిపోతాడు. ఆ సినిమా కథలో చూపించాడు. సరే సినిమా కథలో చూపించాడు, సరే బాగానే ఉంది. కానీ ఇహ ప్రపంచంలో చాలా మంది తండ్రి యొక్క కోపానికి బలైనటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొడుకులు బలైనారు, సంసారం బలైంది. ఏమిటి మాట్లాడితే కోపం. ఆయన మొహంలో ఎప్పుడు చూసినా సరే శాంత స్వభావం కనబడుతుందా? ఏమిటనంటే లేదు. ఇట్లా అటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. దానివల్ల ఏమిటయ్యారంటే కోపం వలన తాను ఎటుకుడి వెళ్ళిపోతాడు. సరే తర్వాత దానివల్ల ఆయన వల్ల ఏమవుతుంది, కుటుంబం ఎంత దెబ్బతింటున్నది, ఎంత విశేషం చెప్పాల్సి వచ్చినది. అందుకని కోపం అనేటువంటిది పనికి రాదు. ఎల్లప్పుడూ కూడా శాంత స్వభావం కావాలి. శాంత స్వభావంతోటే నువ్వు ఏమైనా కానీ సాధించగలుగుతావు. అది శాంత స్వభావంతో సాధించగలుగుతావు. మాకు మాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏం చెబుతాడంటే చాలా గమ్మత్తుగా ఇవే చెప్పుకోవాలి. అసలు ముఖ్యంగా ఏంటంటే కోపంతో వస్తుంటాడు. తెలుస్తా అసలు ఈయన సంగతి ఏంటో. హెడ్ మాస్టర్ మీద కోపంతో వస్తుంటాడు. ఈయన ఫీజులు కట్టమంటున్నాడు, తెలుస్తా ఆయన సంగతి బరాబరా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఈయనకి ముందుగానే చెప్పాడు, ఉంటాడుగా భటుడు ఉంటారుగా, వాళ్ళు ఏముండో ఆయన వస్తున్నాడు, కోపంతో వస్తున్నాడు అంటూ ఏం మాట్లాడుతాడు, ఏం చేస్తాడు. సరే అయ్యా రండి, లేచి రండి, అరే టీ పట్టరా, మంచిగా కూర్చోండి, ముందు చైర్ అక్కడ తను లేచి అంటే ఏమిటనమాట, వచ్చినటువంటి అంత కోపిష్టిని నెమ్మది కూల్ చేసేసి, మేము చూసాం అటువంటి వాళ్ళని. ఆయన దగ్గర చూద్దామన్నా కోపం లేదు. ఆయన దగ్గర మాట వరుస కోపం చూద్దామన్నా కోపం రాదు. ఏందయ్యా నేనంటే ఇది అది ఏంటి మరి, అదే నేర్చుకోవాల్సినటువంటిది అనే ఉంటుంది. అందుకని అట్లా కాకుండా కొంతమంది రాజసం, రాగం, సత్వరజస్తమ గుణాల్లో రజోగుణం ఉన్నదనుకోండి. రజోగుణం అంటే ఏం చేస్తున్నా, వాడు వస్తున్నాడా సంగతి, వాడి సంగతి నేను చూస్తా, వాడు కర్ర నేను కర్ర తెస్తా. ఇది రజోగుణం. అట్లా అనమాట. ఈ కోపం అనేటువంటిది మానవుణ్ణి పతనం చేస్తుంటుంది. కాబట్టి ఇది దుష్ట స్వభావం కలిగినటువంటిది, జ్ఞాన మార్గానికి అవరోధము. జ్ఞానానికి అవరోధము. ఈ జ్ఞానానికి అవరోధం అయినాడంటే వీడు వచ్చే జన్మలో మరలా మానవ జన్మకి రాడు, అది ఖాయము. రాసి పెట్టుకోండి. అది ఆ కోపం అనేది అంత అన్నమాట. కాబట్టి కోపం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే త్రిగుణములతోటి మనం పుట్టాం కదా. మనం సత్వరజస్తమో గుణములతో కలిసినటువంటి ఒక ముద్దలో నుంచి వచ్చాం. దానిలో తమో గుణం యొక్క లక్షణం ఏమిటనమాట, కోపం రావాలి. మరి కోపం వస్తుంది, మరి సహజంగా కోపం వస్తుంది. కాబట్టి ఆ కోపాన్ని గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు సత్వగుణంలోకి రావాలి. అంటే తమో గుణంలో నుంచి జంపు చేయాలి, తమో గుణాన్ని వదిలే. అందుకోసము ఎవరిని పట్టుకోవాలి అని అంటే శ్రీ లలితా పరమేశ్వరిని పట్టుకోండి, అది అర్థం. అమ్మవారిని పట్టుకుంటే నీకు ఆ క్రోధం నశిస్తుంది. కాబట్టి ఈ నామం దగ్గరికి రాగానే అమ్మవారిని ఏం ప్రార్థించాలి అని అంటే, నాకు ఎట్టి పరిస్థితుల్లో కోపం రాకుండా ఉండేటట్టు చూడు ఏ లలితా పరమేశ్వరి, అది అర్థం. కోపం రావటానికి సంఘటనలు ఉంటాయి, రాకుండా ఉండవు. కానీ ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, అప్పుడు మనం మాట ద్వారా ఎదుటివాడి కోపాన్ని ఉపశమించేస్తాం. అది గొప్ప విశేషం, అది నేర్చుకోవాలి. వాడు కోపంగా మాట్లాడుతుంటాడు, మన మాట ద్వారా వాడి కోపం ఉపశమనం. అంటే మన మాట నీళ్లు కావాలి, వాడి మాటలు అగ్ని కావాలి. అగ్ని మీద నీళ్లు పడ్డాయి, అదేనమాట. ఆ నీళ్ళలో ఉన్నది చూశారు, అది అమ్మవారు ప్రసాదిస్తుంది, అది అర్థం. కాబట్టి అమ్మవారి యొక్క ఈ స్థూల రూపం చూసేటప్పుడు, ఈ చేతుల్లో ఉండేటువంటి అంకుశం చూసినప్పుడు అలా ప్రార్థించాలి. ఎట్లా అనమాట ఇది. అయితే వీటికి ఒక్కోదానికి ఒక బీజాక్షరం కూడా చెప్పారు. మొత్తం మీద ఒక
ఒక మంత్రోపదేశం ఉంది, అది కనబట్టుకుంటే అన్నిటికీ పనికొచ్చేటువంటిది తర్వాత వస్తుంది మనకి ఇది. కాబట్టి అంకుశం ఏంటనమాట, ఈ భక్తులకు జ్ఞానదాయకము. మీలో ఉన్నటువంటి ఆ కోపం అనేటువంటి మదపు టేనుని అదుపులో పెట్టేసేసి జ్ఞానం వైపు పంపిస్తుంది అని అర్థం. ఇది భారతంలో ఒక సందర్భంలో వస్తుంది. భారతంలో ఒక చోట ఈ కీచకుడు వెంటబడుతున్నాడు ద్రౌపది వెంట. ద్రౌపది ముందు పరిగెత్తుతున్నది. ఆ విరాట్ రాజు సభ తెచ్చి ఉన్నాడు. ఆ విరాట్ రాజు సభలో ధర్మరాజు కంపభట్టు రూపంలో ఉన్నాడు. అక్కడే భీముడు, వంటలు చేసే భీముడు తన బల ప్రదర్శన చూపిస్తున్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి దృశ్యం. ద్రౌపది పరిగెత్తుకుంటూ వస్తున్నది. ఆ వెనకమాల కీచకుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇది చూశాడు ఎవరు? భీముడు చూశాడు. భీముడు కోపం వచ్చింది. భీముడికి ఎంత కోపం వచ్చింది అని అంటే పట్టపట్టుకుంటూ పళ్ళు ఉరుగుతాడు. ఆ వస్తున్నటువంటి వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి కీచకుడిని చంపటానికి అక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టుని కలుపుతున్నాడు. చెట్టుని పీకి వాడి బాధి వాడిని చంపాలని. అంటే ఏంటి, తన స్థాయి మర్చిపోయినాడు. తను ఏమిటి, వాళ్ళు ఉన్నటువంటి మారు వేషంలో ఉన్నారు ఈ పాండవులు. మారు వేషంలో ఉన్నాడు, మర్చిపోయినాడు. భీముడు మర్చిపోయినాడు. భీముడు అంటే మహా కోపిస్తువాడు. ఏమైనా వచ్చిందంటే వదిలిపెట్టాడు, చంపేస్తాడు వాడు. అప్పుడు ధర్మరాజు గారు కంకుభట్టు రూపంలో, ఆయన రూపం వేరే ఉన్నాడు. వెంటనే కనిపెట్టేశాడు. వీడు పెద్ద గందరగోళం తెచ్చిపెట్టేట్టున్నాడు, ఇప్పుడు మన సంగతి బయట పెట్టేట్టున్నాడు అని 2 అర్థాలు వచ్చేటట్టు ఒక మాట్లాడాడు. ఒరే వంటలు చేసేవాడా, వంట కట్టెల కోసం, వంట చేయడానికి కట్టెలు కావాలి కదా, ఆ కట్టెల కోసం పండ్లు పండేటువంటి చెట్టుని బీగుతారా పిచ్చివాడా? నీకు వంట కట్టెల కోసం పనికిరాని చెట్లు ఉంటాయి, వాటిని బీకోవాలి కానీ దీన్ని బీకుంటారా? ఇది బీకుంటే ఏమవుతుంది, ఎంత నష్టం వస్తుందో తెలుసునా అని చెప్పాడు. అది పైకి చూసే వాళ్ళందరికీ, ప్రేక్షకులకి అందరికీ ఈయనని కాస్త తెలివిగా చెప్పాడు. వీడు ఎంతసేపుడికి అంటే భీముడని సంగతి తెలియదుగా, ఇది లావుగా ఇట్టున్నాడు కదా, వాడు దాంతో ఆగాడు అని జనం ఏమో మిగిలిన వాళ్ళు ఇట్లా అనుకున్నారు. లోపల అర్థం ఏంటంటే, నువ్వు చెట్టు వీకామంటే మన సంగతి బయటపడిపోతుంది, తర్వాత అంతా వాళ్ళు పట్టుకుంటారు, పాండవులు ఉన్నారనే సంగతి తెలిసిపోతుంది, మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ పోవాల్సి వస్తుందిరా, కాస్త బుర్ర పని చేసేసురా అని అన్నాడు. అనేటప్పటికీ అది ఏమిటి, ధర్మరాజు చెప్పినటువంటి మాటలు అంకుశం. ఈ భీముడు అనేవాడు అప్పుడు మదపుట ఏనుగైనాడు. ఈ మదపుట ఏనుగు మీద ధర్మరాజు యొక్క మాటలు అనేటువంటి అంకుశం అనేటువంటి మాటలు పడేటప్పటికీ అప్పుడు ఎంత కోపంగా ఉన్నవాడో అప్పుడు పరమశాంతంలో దిగిపోయినాడు. అది అక్కడ సందర్భం మనకు భారతంలో కనపడుతుంది అనమాట. అందువలన మాటలు అనేటువంటి ఏం చేస్తాయంటే ఎంతటి కోపాన్ని కూడా మాటల్లో ఉంటుంది, మాటల్లోనూ చూపుల్లోనూ ఉంటుంది. అంతేగాని వాడి కోపం వచ్చింది కాబట్టి నేను కూడా కోపంతో చేస్తాను, వాడి సంగతి నేను తేలుస్తాను అని వాడి మీద వీడు పోవటం, చివరికి కన్నుకోవటం, రకరకాలైనటువంటివి కూడా కనబడుతూ ఉంటుంటాయి ఇట్లా. దానివల్ల ఏమవుతుంది, వాడు నశిస్తున్నాడు, సరే అధపాతాళానికి వెళ్ళిపోతాడు కోపం. నువ్వు కూడా పోతున్నావుగా, వాటితో పాటు నువ్వు పోతున్నావు కదా. అది అందువలన ఆ కోపాన్ని జయించాలి అనేటువంటి చెబుతున్నాడు. ఆ విషయాన్ని మనకు ఇందులో గీతలో కూడా చెబుతున్నాడే, ధ్యాయతో విషయాన్ పుంసః. ఈ గీతలో ఒక విశేషం ఉంది 2వ అధ్యాయంలో. ఏమిటంటే 2వ అధ్యాయంలో 2 విశేషాలు ఉన్నాయి. ఏమిటంటే ఒకటి 18 శ్లోకాల్లో చెప్పాడు. ఒక 18 శ్లోకాల్లోనే ఆత్మతత్వం చెప్పాడు. ఒక 18 శ్లోకాల్లోనేమో ఏం చెప్పాడనంటే స్థితప్రజ్ఞత చెప్పాడు. ఈ స్థితప్రజ్ఞతకి సంబంధించినవే ఈ నామాలు. స్థితప్రజ్ఞతకి సంబంధించినవి ఈ నామములు. అది ఇప్పుడు మీకు మూలం అనేటువంటి దానికి వెళ్ళిపోతుంటే అర్థమవుతూ ఉంటుంది. అది కాబట్టి అమ్మవారిని చూశాడనంటే ఆ భక్తి అనంటే స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞతకి మొట్టమొదటి ఇదిగో, అందుకనే చెబుతాడు ధ్యాయతో విషయాన్ పుంసః క్రోధాద్భవతి సమ్మోహః. ఇది అది
ఈ నామాలలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు అన్నమాట ఇది. కాబట్టి ఇంకా విశేషంగా ఏమంటే మరి అట్టయితే క్రోధం ఉంది మరి క్రోధం అనేటువంటిది లేకపోతే ఎట్లండి, ఉండాలి కదా అని అంటారు. క్రోధం అనేది ఉండాలి కదా అంటే క్రోధం అనేటువంటి దాన్ని పరమాత్మ ఏం చెప్పాడంటే ధర్మం కోసం ఉపయోగించాడు. ఇప్పుడు మనం ప్రశ్న ఏం వేస్తామనంటే లలితా పరమేశ్వరిని క్రోధం వద్దు అని చెబుతున్నావు కదా అమ్మ, క్రోధం అనేటువంటి దాన్ని వద్దు, మీలో క్రోధం ఉంటే అంకుశం మాదిరిగా నేను మీలో ఉన్న క్రోధాన్ని పోగొడతానని చెబుతున్నావు కదా, బాగానే ఉంది. అయితే నీ రూపాలు చాలా ఉన్నాయి కదా, చండి, దుర్గ, ఇవన్నీ కోపాలు కదా, వాటిల్లో ఒక 20 ఆయుధాలు 30 ఆయుధాలు పట్టుకుని ఉన్నావు కదా, ఆ కోపంతో రాక్షసుల్ని సంహరిస్తున్నావు కదా, మరి నీ సంగతి ఏంటి? ఇది ప్రశ్న. అప్పుడు దానికి సమాధానం ఏమిటంటే అందుకనే మనకు గీతలో చెప్పిన 2 శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. కాబట్టి ధర్మ సంస్థాపన కోసము అమ్మవారు తనలో ఉన్నటువంటి తమో గుణాన్ని ఇప్పుడు ప్రకటిస్తుంది. ధర్మ సంస్థాపన కోసము అది. ఎందుకంటే ధర్మ సంస్థాపన చేస్తేనే కదా, పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి? ధర్మ సంస్థాపన. ఎప్పుడైతే అధర్మం వస్తుందో అధర్మ నాశాయ, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని స్థాపించటము పరమాత్మ యొక్క లక్ష్యము. అప్పుడు తెచ్చుకున్నటువంటి కోపంతో అమ్మవారు తెచ్చుకున్న కోపము ఇక్కడ దగ్గర అది అనుకోవాలి. అమ్మవారు తెచ్చుకున్న కోపంతో ఆ రాక్షస సంహారం చేసిన తర్వాత మరలా అమ్మవారు యథారూపేణ, ఇదే మనకు దసరాలో 3 రోజులు, చివరి 3 రోజులు ఏమిటో తెలిసిన చివరి రోజున ఏంటంటే రాజరాజేశ్వరి అలంకారం ఏంటి అంటారు. మీకు గుర్తుందా? అంటే నా లలితా పరమేశ్వరి యొక్క అర్థం అంటే అర్థం ఏమిటి? ప్రశాంతమైనటువంటి రూపము. అంతక్రితం మహిషాసుర మర్దని దుర్గ అంటే ఆయుధాలు పట్టుకొని రాక్షస సంహారం చేసుకుంటూ ఉంటుంది. అనగా ధర్మ సంస్థాపన అయిపోయింది, కోపం వదిలేసింది. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నది అని అంటే అందరికీ కూడా ప్రశాంతమైనటువంటి శుద్ధ సత్వగుణంతో ఉన్నటువంటి రూపంతో కనపడుతుంది. కాబట్టి మనకి కోపం అనేటువంటిది నీకు గనక రావాలి అని అంటే తెచ్చుకున్న కోపము, అది ఎప్పుడు ఏ సందర్భంలోనో చూసుకోవాలి. ధర్మం కోసము అని చెప్పాడు. అది ధర్మం అంటే జ్ఞాన మార్గం కోసం తెచ్చుకున్న కోపము, అది అర్థం. అట్లా అనమాట. అది చూపించు అని చెప్పాడు. అంతేగాని ఈ చీటికి మాటి కోపాలు ఇవన్నీ మామూలుగా అనేటువంటి కానీ పనికిరాదు. అందువల్ల ధర్మం కోసము ప్రధానమైనది. అందుకనే రామచంద్రమూర్తి రామాయణంలో ఆయన అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ రాక్షస సంహారం చేసేటప్పుడు రుద్రావతారం పొందాడు. ఆయన చూస్తే ఎలా ఉన్నాడనంటే అక్కడ చెప్తారనమాట వాల్మీకి, రుద్రుడిని చూస్తే ఎంత భయమో అంత భయంగా రామచంద్రమూర్తి కనపడుతున్నాడు. అనగా అక్కడ ఉన్నటువంటి వృక్ష దేవతలకి, జంతువులకి, వాటన్నిటికీ భయం వేసింది రాముడిని చూసి. అసలు రాముడు మామూలుగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, ఆయన్ని చూసి అన్ని కూడా మిత్రత్వంతో ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రకృతి శత్రుత్వం ఎంత భయపడిపోతున్నది, ప్రకృతి రామచంద్రమూర్తిని చూసి భయపడిపోతున్నది. అంత కోపాన్ని పొందారు రాక్షస సంహారం కోసం. ఆ రాక్షస సంహారం 1:12 నిమిషాల్లో చేసేసాడు. 14,000 మంది రాక్షసుల్ని చేసిన తర్వాత యథారూపేణ, అది దానిలో రామాయణంలో కనపడుతుంది. ఇంకా అక్కర్లేదు. ఏంటంటే ఈ తమో గుణం వస్తేనే ఆ ధర్మ సంస్థాపనార్థాన్ని చేయగలిగాడు, లేకపోతే చేయలేడు. రాక్షస సంహారం అదనమాట. కాబట్టి అందువలన ఏంటంటే ఈ ధర్మాన్ని కోసము అప్పుడు కోపం తెచ్చుకున్నా సరిపోతుంది. కానీ ఎల్లప్పుడూ కూడా ఈ కోపంతో ఉంటే ఎట్లా? ఇది ఈ కోపం అనేటువంటిది మనిషిని
నరక ప్రాప్తి చేస్తుంది. అది త్రివిధం నరకస్యేదం అని కూడా దానిలో ఒక చోట మనకి దీనిలో కూడా వచ్చింది అనమాట. అట్లా కాబట్టి క్రోధాన్ని అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకోవటానికి జ్ఞానం సంపాదించండి అని చెబుతున్నారు. కాబట్టి జ్ఞానం ప్రవేశించింది అంటే క్రోధం నెమ్మదిగా బయటికి పోతూ ఉంటుంది. ఇది బండ గుర్తు. ఇప్పుడు మీరు 15 మంది నెమ్మదిగా ఈ జ్ఞానం లోపల ప్రవేశిస్తూ ఉన్నది. ప్రశ్నోపనిషత్తు అయింది, అవుతున్నది, తర్వాత అంతక్రితం ఉపనిషత్తులు అయిపోతున్నాయి. దీనిలో అంత జ్ఞాన మార్గమే. దానివల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా ఉంటుంది, లేకుండా ఉండదు. ఏనో కొద్దో గొప్ప ఉన్నా కానీ నెమ్మదిగా బయటికి పోతుంది. ఇది నిజం, దానిలో సత్యం, దానిలో దాని తిరుగులేదు. ఇది జ్ఞానం పట్టుకుంటే ఇది కేవలం జ్ఞానం వల్లనే ఆ క్రోధం బయటకు పోతుంది. అందువల్ల జ్ఞాన మార్గాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళకి క్రోధం బయటికి పోతుంది. ఆ జ్ఞానము అనేటువంటిది అమ్మవారు. అమ్మవారికి 2 పేర్ల మధ్యలో వస్తాయి. జ్ఞానదా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అమ్మవారే. అసలు జ్ఞాన విగ్రహ, అమ్మవారి రూపమంతా కూడా జ్ఞాన విగ్రహ. శరీరం అంతా అమ్మవారి శరీరం. అదే సౌందర్యలహరిలో చెప్పాడు. సౌందర్యలహరిలో చివరి 59 శ్లోకాలు అది జ్ఞాన విగ్రహ. సౌందర్యలహరిలో మొట్టమొదటి మంత్రమయమైనటువంటి శ్లోకాల తర్వాత వచ్చేదంతా కూడా జ్ఞాన విగ్రహ. కళ్ళు ఒక 10 శ్లోకాల్లో, ముఖం ఒక 10 శ్లోకాల్లో ఇట్లా వర్ణించుకుంటూ వస్తాడు. వాటిల్లో జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని పట్టుకోండి అని చెబుతున్నారు. అట్లా అనమాట. జ్ఞాన విగ్రహ. అమ్మవారిని చూస్తున్నామని అంటే చూడంగానే మనకు వెంటనే ఆ శ్లోకం, సౌందర్యలహరి శ్లోకం కానీ లేకపోతే ఈ లలిత యొక్క నామం కానీ గుర్తు రావాలి. గుర్తుకొస్తేనే అప్పుడు మనం చదివిన దానికి, జ్ఞాన మార్గానికి, దానికి 2 సరిపోతాయి. ఈ లేకపోతే ఊరికే ఎంతసేపు 10 మంది మాదిరిగానే మామూలుగా చూసాము వచ్చామని అనుకుంటే ప్రయోజనం లేదు. అందుకని ప్రత్యేకంగా ఆలయానికి పోయినప్పుడు, ఆలయంతో అక్కర్లేదు, మనకు జ్ఞాననేత్రం ఉంది కాబట్టి జ్ఞాననేత్రంతో అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. అదే మనకు దీనిలో ఉన్నది లలితలో. లలితలో అమ్మవారి యొక్క రూపాలు ఎన్ని చూస్తామో చూడండి. అక్కడ సుందరకాండలో ఆ స్వామివారి హనుమ యొక్క రూపాలు ఎన్నో చూసాం. అట్లనే ఇక్కడ కూడా వస్తాయి. ఆ రూపాలని ఈ నామం చదువుతున్నప్పుడు ఆ రూపం వస్తుంది అనమాట. ఆ రూపం మనస్సులో ధ్యానం చేయాలి. ఎట్లా అని ఇక్కడ అమ్మవారి చేతిలో ఉన్న పాశం చూసాము. ఆ తర్వాత అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశము చూసామన్నమాట. ఇది అనమాట. కాబట్టి కోపం అనేటువంటిది పనికిరాదు. కోపం అనేటువంటిది కనుక ఉంటే అది ఏమిటనో అధముడితోటి సమానము అని చెప్తారు. అందుకనే దీనిలో ఉత్తమే క్షణిక కోప, మధ్యమే ఘటికాద్వయం, అధమే స్యాత్ అహోరాత్రం, పాపిష్ఠే మరణాంతక. పాపాత్ముడికి మరణాంతకం, చచ్చేదాకా ఉంటుంది ఆ కోపం. వాడి మీద ఏదో పొగబట్టాడు, ఎవడో ఎక్స్ అనుకుంటాం, ఏదో పంపగంటారు చూసారు, కోపం అనే అర్థం. వాడు చచ్చేదాకా ఉంటుంది వాడి మీద కోపం. వాడు పాపిష్టి, వాడే పాపాత్ముడు. కొంతమంది అంటుంటారు ఏమిటంటే మహా కోపమే ఆయనకి అని మనం అన్నాం అనుకో, ఉన్న నిజంగా కోపమే. ఏమంటే కోపమే కానీ మహా మంచివాడండి అంటాడు. వాడిని కొట్టుకొచ్చి తన్నాలి, పడేసి వాడిని బజార్లో పడేసి తీసుకొచ్చి కట్టేసి మరి తన్నారు వాడిని. ఇటువంటి మాటలు మనం అక్కడక్కడ ఉంటుంటాం. అయ్యా మహా కోపిస్తే ఆయనతో ఏం మాట్లాడతామని అంటే చాలా మంచివాడండి, వాడిని ముందు ఈయన తన్నాలి. అది అసలు కోపం అనేటువంటిది రాక్షస లక్షణం అయ్యా. ఇది అసలు రాక్షసుడు అంటేనే ఏమిటి దాని యొక్క అర్థము అదనమాట. అందువలన ఆ మాటలను చూసావు, అవన్నీ వింటుంటే మనకి వీడు కూడా ఆ బాబు తెరా అని అనిపిస్తుంటుంది. అట్లా అనమాట. అటువంటి మాటలు పనికిరావు అవి. ఉత్తమే క్షణిక కోప, మధ్యమే ఘటికాద్వయం, అధమే స్యాత్ అహోరాత్రం, పాపిష్ఠే మరణాంతక. ఉత్తముడికి మాత్రం ఒక క్షణం ఉంటుంది ఆ కోపం. ఎందుకంటే ఆ కోపం అదైనా ఏదో ప్రయోజనం కోసం. కొంచెం కోపం నటించకపోతే ఎట్లా? ఎందుకంటే ఎదుటివాడు తప్పు చేశాడు అనుకోండి,
ఆ తప్పు చేశాడంటే వాడు తప్పు చేశాడు అనేటువంటి దాన్ని దోషం అనేది వాడు తెలుసుకోవాలనుకో, ఏదో కంటితో ముఖ్యంగా కంటితో ఎప్పుడు దండించటం అనేటువంటి కంటితో దండిస్తే తొందరగా అలా అలా అలవాటు చేసుకోవాలి. కన్ను అనేక రకములైనటువంటి భావాలను చూపిస్తుంటుంది. అట్లా నేర్చుకోమని చెబుతున్నారు. అది అటువంటి వాడు ఉత్తమే క్షణిక కోప, అధముడికి మాత్రము వాడు చచ్చేదాకా ఉంటుంది కోపం. ఈ పాము పగ అంటారు ఇది. అందుకనే పాముతోడు పోలుస్తుంటారు. పాముని దుష్ట స్వభావానికి చెప్పుకుంటారు. ఎందుకంటే పాము ఉందనుకో, దాన్ని ఒకవేళ కాలేసి తొక్కకపోయినా కానీ అది వచ్చి కలిసిపోతుంది. అందుకని దాంట్లో దుష్ట స్వభావం అట్లా అనమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి కోపమును జయించాలండి అని చెబుతున్నాడు. మనుస్మృతి కూడా చెబుతున్నది ఏమిటంటే, కామము నుండి 8 వ్యసనాలు వస్తాయి, వాటిలో కోపం ఒకటి. కామం అంటే కోరిక. ఆ కోరిక నెరవేరాలి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూశారు లేదు, ఈసారి గమనించండి. పిల్లలు ఒక 2 సంవత్సరాలు సంవత్సరం పిల్లల్ని ఉన్నప్పుడు వాడి చేతిలో ఏదైనా ఒక వస్తువు ఉందనుకో, అది లాక్కుండా బలవంతంగా ఒక్కోసారి ఏం చేస్తాడంటే, ఒక్కొక్కడు నేను చూశానమాట, ఆ చేతిలో విసిరి వారేయటం. వాడి కోపం వచ్చినప్పుడు ఎట్టున్నదో చూసుకోండి. వాడి కోపం ఉన్నప్పుడు వాడి స్వభావం ఎట్టున్నాడు చూడు, వాడి ముఖ కవళికలు చూసుకోండి ఎలా ఉంటాయో. తర్వాత వాడికి నెరవేరలేదు కాబట్టి ఏడుస్తూ కూర్చుంటాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు అనేటువంటిది త్రిగుణములలో నుంచి వచ్చాడు మనిషి. అయితే వీడిలో ఆ శాతం అన్న చూసావు, 100ని 3 పెట్టి భాగారిస్తే 33 వస్తాయి సమానంగా. కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కడొచ్చిందంటే సమానత్వం లేదు. 10% సత్వగుణం ఉంటే తర్వాత మిగిలిన శాతాలు పెరిగిపోయి అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లా అనమాట. ఈ 3 గుర్రాలు సమానంగా ఉంటే సమస్థితిగా ఉంటాడు. ఉండి తమో గుణం ఉన్నటువంటి వాడు, ఈ అమ్మవారిని కానీ ఇలా పట్టుకున్నటువంటి వాడు తమో గుణంలో నుంచి రజోగుణానికి వచ్చి, రజోగుణంలో నుంచి సత్వగుణానికి వస్తాడు. చివరికి ఒక్కొక్కటి దాటుతూ వస్తాడు. ఆ దాటుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీడికి రాబోయే జన్మలు అనేకమైనవి తగ్గిపోతాయి. అదే కోపంలో ఉంటే అనేక జన్మల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సత్వగుణంలోకి వచ్చాడు కాబట్టి వేల జన్మలు అన్ని తగ్గిపోతాయి. సత్వగుణంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతుంటాడు. జ్ఞాన మార్గంలో వెళ్ళిపోవటం వలన క్రమక్రమంగా అనేక జన్మలు తగ్గిపోయి ప్రతి జన్మలో కూడా ఉత్తమ జన్మతోటి వస్తాడు. ఉత్తమ జన్మ అనమాట. శ్రేష్ఠ యద్యదాచరతి శ్రేష్ఠగా తత్తదేవేతో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. అట్లా వస్తాడు ఒక్కొక్క జన్మలో. అట్లా ప్రమోషన్ అనమాట. దీనికి మూలం ఏమిటంటే కోపం అనేటువంటి దాన్ని జయించాలి అని చెబుతున్నాడు. అదే వాల్మీకి రామాయణంలో కూడా క్రోధం వలన తపస్సు నాశనం అయిపోతుంది, యజ్ఞ ఫలము పోతాయి, దాన ఫలాలు పోతాయి, కోపం వద్దురా నాయన అని వాల్మీకి రామాయణంలో కూడా చెప్పాడు. క్రోధం విసర్జయేత్, క్రోధాన్ని వదిలేసేయి అని చెబుతున్నారు. ఇది మనం చెప్పాల్సింది ఏంటంటే తల్లి పిల్లలకి చెప్పాలి మొట్టమొదటి. ఎందుకంటే తల్లి దగ్గర 10 సంవత్సరాల వయసు దాకా ఈ పిల్లలు ఉంటారు కాబట్టి ఆ పిల్లల్ని ఎలా పెంచడం చాలా గొప్ప విశేషం. ఏంటంటే ఈ పిల్లల్ని పెంచడం అనేటువంటిది పెద్ద సబ్జెక్టు, తల్లికి పెద్ద సబ్జెక్టు. ఎంతటి జ్ఞానం ఉండాలంటే పెంచాలి అని అంటే ఇదంతా చదివితే కానీ పెంచలేదు. ఇది ఏమి తెలియలేదు అనుకోండి, ఇక మొండిగా పెంచుతుంది అంతే. దీనిలో చెప్పేదే అది. అసలు ఎలా పెంచాలి అనేటువంటి, పెంచడం అనేటువంటి కేవలం అన్నం పెట్టడం అది కాదు. దీనిలో అది కాదు ప్రధానమైనటువంటిది. వాళ్ళని ఎలా వృద్ధిలోకి తీసుకుని ఎలా మాట్లాడాలి, వాళ్ళ యొక్క క్రమశిక్షణలు ఎలా చూడాలి, ఎట్లా ఏమిటనేటువంటి విశేషాలు అన్నీ కూడా తల్లి చూడాలి. ఇహము పరము రెండు. అలానే బాహ్యము అంతం. బాహ్యం అంటే మన శరీరం బయట, మన శరీరం లోపల, ఇట్లా అనమాట. అలానే ఇట్లా అనేక విశేషాలలో వాళ్ళని 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే వాళ్ళని లైన్లో ఎట్లా పెట్టాలి. నేను కొంతమంది పిల్లల్ని చూస్తే ఆ తల్లిదండ్రులు మంచి లైన్లో పెట్టినట్టు పిల్లల్ని చూసాం. వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని బట్టి చూస్తే. కానీ ఇక్కడ చూస్తే దగ్గర చూస్తే
ఇక్కడ కొన్ని చోట్ల అసలు కనపడరు. ఎట్లా అనమాట. ఏరా భగవద్గీత చెబుతానరా చూద్దాంలే. అది దాన్ని బట్టి తల్లినే అర్థం చేసుకోవచ్చు, అది తల్లినే అర్థం చేసుకోవచ్చు, అది అట్లా అలా అనమాట. అట్లా అందువలన ఆ తల్లి ప్రధానమైనటువంటిది. అందువలన లలితా సహస్రనామాలు స్త్రీలకు ఇంపార్టెంట్ అయినటువంటివి. అసలు అటువంటి లలితా సహస్రనామాలని ప్రాచీన కాలంలో స్త్రీలకు ఇవ్వకుండా ఈ మహాపండితులు కవులు వీళ్ళందరూ వాళ్లే పట్టుకున్నారు. వాళ్లే పట్టుకొని అమ్మవారిని ఉపాసన చేసుకొని ఏది నన్నయ్య భట్టు, తిక్కన ఇటువంటి కవులు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు. మీరు అమ్మవారిని నిజంగా పట్టుకుంటే దీనిలో గొప్ప విశేషమైనటువంటి శక్తులు వస్తాయి మీకు. ఈ శక్తులు రావడానికి మొట్టమొదటి ప్రారంభంలో 4 మాటలు చెబుతున్నారు, 4 వాక్యాలు, 4 మంత్రాలు. ఈ మంత్రాలను అర్థం చేసుకొని మొట్టమొదట వీటిని పట్టుకొని అమ్మవారిని ఆరాధించండి అని చెప్పి దీనిలో అంకుశం గురించి చెప్పిన తర్వాత ఇంకొక గొప్ప విశేషమైనటువంటి ఇంకో నామంలోకి వెళ్ళిపోతున్నారు. ఏమిటి? మనోరూపేషు కోదండ, మనోరూపేషు కోదండ. ఎంత గొప్పది ఇది! ఇక్షు కోదండ. ఇక్షు అంటే చెరుకుగడ, ఆ చెరుకుగడ. కోదండం అంటే ధనుస్సు. అది చూడండి ఎట్లా ఉన్నదో దీనిలో విశేషం. ఇక్షు కోదండం, చెరుకుగడ ధనుస్సు. చెరుకుగడ ధనుస్సు ఎవరిది? ఎవరికి ఉన్నది అసలు చెరుకుగడ ధనుస్సు? లలితమ్మ వారిది. మన్మధుడికి ఉందండి. మన్మధుడికి అమ్మవారు లలితమ్మ. అది అసలు ఏమిటనంటే లలితాదేవి ఏం చేసిందంటే మన్మధుడికి ఒక పని అప్పచెప్పింది. నీకు అప్పచెబుతున్నాను రా, నేను నా దగ్గర ఉన్నటువంటి కోదండం ఉన్నది చూసే నీకు ఇస్తున్నా, నువ్వు దీన్ని ఉపయోగించి జగత్ సృష్టి చెయ్యి అన్నది. జగత్ సృష్టి చేయిస్తే నీ పని ఏది? జగత్ సృష్టి చెయ్యి అన్నది. ఈ జగత్ సృష్టిలో ఏంటనమాట, ఈ జీవులన్నీ పుడుతుంటాయి. ఈ పుట్టడానికి కారకుడు ఎవరు? మన్మధుడు. ఆ మన్మధుడు తన దగ్గర బాణాలను ఉపయోగించి అందరినీ జగత్ సృష్టి చేస్తున్నాడు. బాగానే ఉంది. మరి అమ్మవారి చేతిలో కూడా ఉన్నాయి కదా, సేమ్ అవే ఉన్నాయి. వీటిలో ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి? ఇది ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి? మన్మధుడి చేతిలో ఉన్న ఇచ్చుకోదండం ఏమిటి? దీంట్లో ఏమిటంటే 2 అమ్మవారి దగ్గర ఉన్న ఒరిజినల్స్. ఇవి ఒరిజినల్స్. ఇవన్నీ అమ్మవారు ఏం చేసిందంటే ఆ ఇచ్చుకోదండ్లలో నుంచి సృష్టించి సేమ్ అటువంటిది ఒకటి ఇచ్చింది. తన దగ్గర ఉన్నటువంటి ఆ చెరుకు గడ యొక్క లక్షణము, ఆ ధనుస్సు లక్షణం చెప్తాడు. ధనుస్సు ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మనం చూసాం. వింటినారు పెట్టి లాగటం ఇదంతా కఠినంగా ఉంటుంది. ఏది? ధనుస్సు కఠినంగా ఉంటుంది. ధనుస్సు దానికి ఒక వింటినారి ఉంటుంది. ఆ వింటినారి బిగించాలి, కష్టపడి బిగించాలి. దాని మీద ఒక బాణం పెట్టి లాగి వేయాలి. ఇదంతా కష్టంతో ఉన్నట్టు పని. వేసామనుకో బాణం, ఆ బాణం పోయి వాడికి ఎవడికో తగులుతుంది. తగలంగానే వాడికి చస్తాడు వాడు. ఇది జరిగేటువంటిది సహజంగా ధనుస్సుతోటి. మరి ఈ ధనుస్సుతోటి ఏమిటి? ఈ ధనుస్సుతోటి అంటే ఈ ధనుస్సుతోటి నారి ఎక్కడి నుంచి తీసుకొస్తాం దీనికి? ఈ ధనుస్సుని, ఆ ధనుస్సు చూస్తేనేమో కఠినంగా ఉంటుంది, బరువు ఉంటుంది. ఈ ధనుస్సు చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఆ ధనుస్సు చూస్తే భయం వేస్తుంటుంది. ఈ ధనుస్సు చూస్తుంటే భయం వేయదు. దీన్ని చూస్తుంటే భయం వేయదు. ఏమనిపిస్తుంది అంటే అబ్బా తీయగా ఉంటుందండి. ఈ ధనుస్సు తీయగా ఉంటుంది. ఆ ధనుస్సు చూస్తే అమ్మో భయం అలా వేస్తుంది. మరి అట్లయితే ఆ ధనుస్సులో బాణాలు చూస్తేనే భయం. ఈ ధనుస్సులో బాణాలు చూస్తుంటే భయం అయ్యేదండి. ఎందుకంటే అవన్నీ పూల బాణాలు. పువ్వు వచ్చి శరీరం మీద తగిలింది అనుకో మెత్తగా ఉంటుంది, హాయిగా ఉందండి, మంచి సువాసన అండి అని అంట. ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది కాబట్టి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి కోదండం బాగా పనిచేస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క కోదండంలో ఉంచేటువంటి బాణాలు నాకు కావాలి అని అంటున్నావు. బాగానే ఉంది.
మరి మన్మధుడు కూడా బాణాలు వేస్తాడు కదా, నీకు ఏ బాణాలు కావాలి? మన్మధుడు బాణాలు కావాలన్నా అమ్మవారి బాణాలు కావాలన్నా? అది తేల్చుకో. మన్మధుడు బాణాలు కావాలి అని అంటే నీకు సంతానం కావాలంటేనేమో మన్మధుడు బాణాలు, నీకు అవసరం లేదు. ఇప్పుడు ఏమిటి, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? దాటి దేనిలోకి వచ్చేసావు? గృహస్థాశ్రమం దాటి వానప్రస్థంలోకి వచ్చేసావు. కాబట్టి ఇప్పుడు బాణాలు ఎవరి? అమ్మవారి బాణాలు కావాలి. అవేమిటి? జ్ఞానపూర్వకమైన బాణాలు. గృహస్థాశ్రమానికి అది కావాలి. అందుకనే ఆ మన్మధుడికి చెప్పుకుంటూ వచ్చే జగతిదమనంగో విజయతే. అనంగ అంటే మన్మధుడు ఈ ధనుస్సు బాణాలు కొట్టుకొనిట జగత్తునే జయించేటవాడు. ఈ రాజులందరిట ఏదో చిన్న రాజ్యం జయించాలన్నా కానీ కష్టపడుతున్నారట రాజులు, ధనస్సు బాణాలు వేసుకొని పోయి. కానీట మన్మధుడుట జగత్తు మొత్తాన్ని చెరుకు గడాను 5 పూల బాణాలతో మొత్తాన్ని జయించేసి తన వశంలో పెట్టుకున్నట్ట. తాను చెప్పినట్టు వింటుంటారట. ఎవరు? ఈ స్త్రీ పురుషులు వీళ్ళిద్దరు. ఈ స్త్రీ పురుషులు వీళ్ళిద్దరూ కొంత వయసు వచ్చిన తర్వాత, వాళ్ళకి వివాహ సమయం వచ్చిన తర్వాత ఈ మన్మథుడు చేసినటువంటి పని. అనగా అర్థం ఏమిటి? దీనిలో గృహస్థాశ్రమము. గృహస్థ అంటే భార్యాభర్తలు ఉంటే గృహస్థ, కానీ కేవలం ఒకడే కూర్చున్నాడు అనుకో అదే గృహస్థాశ్రమం ఎట్ట అనుకుంటాం? బ్రహ్మచారి ఇల్లు అంటాం, అంతేగా అనుకుండేది. గృహస్థాశ్రమం అనేటప్పటికీ ప్లస్ చేరితేనే కదా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం కదా చెప్పింది. కాబట్టి ఆ శివశక్తులు అనగా వీళ్ళిద్దరూ ఉంటేనే కదా గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం లేకపోతే జగత్తు లేదు. గృహస్థాశ్రమం లేకపోతే జగత్తే లేదు, ఈ చరాచర జగత్తే లేదు. అందుకనే గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యత కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఇచ్చాడు. కౌటిల్యుడు కూడా అర్థశాస్త్రంలో ఇచ్చాడు గృహస్థాశ్రమాన్ని. ఆయన ఏమన్నాడంటే, ఊరు బయట కూర్చుంటున్నారట వీళ్ళందరూ వచ్చి. ఎవరంటే బౌద్ధులు, మఠాలు వేసుకొని కూర్చున్నారట బుద్ధులు, బుద్ధమతం ఉన్నటువంటి. అప్పటికే బుద్ధమతం. వీళ్ళందరూ వస్తే కౌటిల్యుడు ఏం చెప్పాడంటే, అరే వాళ్ళ ఊళ్ళల్లో నుంచి వెళ్ళగొట్టండి రా అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, ఈ జనానికి బుద్ధమతాన్ని వాళ్ళు చెబుతూ, మీరు ఈ జ్ఞానపూర్వకంగా బుద్ధమతంలో ఉండండి, గుండి చేసుకొని కాషాయ వస్త్రం కట్టుకొని చేతిలో ఒక చెప్ప పట్టుకొని బజార్ల మీద తిరగండిరా అని చెప్పి మాతో కలవండిరా అని వాళ్ళు బోధ చేస్తున్నారు. అలా చేశారనుకోండి, ఆ ఊళ్ళో ఉన్న ఒక 50 మందిని చేశారనుకోండి, కాబట్టి 50 ఇళ్ళు పుట్టవు. అట్లా క్రమక్రమంగా ఏమవుతుంది, గృహస్థాశ్రమం అనగా మనుషులే లేకుండా పోతారు. అలా పరిస్థితి వచ్చింది ఉంటాడు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో గొప్ప విశేషాలు చెబుతాడు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో. అట్లా అనమాట. అందుకని గృహస్థాశ్రమానికి మన్మధుడు కావాలి ఒకటి. రెండోది వానప్రస్థానికి, ఆ తర్వాత వచ్చేటువంటి సన్యాసాశ్రమానికి అమ్మవారి యొక్క మనోరూపేక్ష కోదండ కావాలి. ఇట్లా అనగా ఇందులో నుంచి వచ్చేటువంటి బాణాలు, పూల బాణములు, పుష్ప బాణములు ఉన్నాయే అవి జ్ఞానాన్ని ఇచ్చేవి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవి ఏమిటో వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఇది మన్మధుడు ప్రయోగిస్తే ఆ మనిషి మీద ఎలా ప్రవర్తిస్తాయి అనేటువంటి దీనిలో ఒక గొప్ప విశేషంగా దీనిలో వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిలో ఒక మీరు 10వ మంత్రంలో మీరు ఒకసారి కూడా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఒక విశేషంగా కూడా రాసినటువంటి కూడా ఒకసారి చదువుకుంటే మీకు సరిపోతుంది. తర్వాత ఇంకోటి 11వ నామం కూడా పంచతన్మాత్ర సాయక అనేటువంటి దానికి కూడా రెఫరెన్సులు బాగా వస్తాయి. అక్కడ కూడా రెఫరెన్సులు వివేక చూడమణిలో ఉన్నటువంటి కూడా రెఫరెన్సులు వస్తాయి. ఇక్కడ బాగా రెఫరెన్సులు. గీత ముఖ్యంగా రెఫరెన్స్ వస్తుంటుంది. కాబట్టి ఒకసారి వీటిని మీరు అధ్యయనం చేయండి. పుస్తకంలో రాసినట్టు మీకు ఆల్రెడీ పుస్తకాలు వచ్చినాయి కదా, ఇది మన లలిత పుస్తకాలు వచ్చినాయి కదా,
ఆ పుస్తకాలు చదవండి. మళ్ళా ఎందుకంటే వారానికి 2 రోజులే కాబట్టి మళ్ళీ వచ్చే శని ఆదివారాలు ఇవి. దీనిలో మొదటి 50 నామాలు మనకి ఓ 2 నెలలు పడుతుంది. మొదటి 50 ఈ మొదటి 50 నామాలే అత్యంత ప్రధానమైనటువంటివి. ఆ తర్వాత భండాసురవత. ఇంతటితో చెప్పుకున్న అర్థం చేసుకున్నారని అంటే ఇక లలితా పరమేశ్వరి మీకు అనుగ్రహం పూర్తిగా సిద్ధిస్తుంది. మిగిలిన నెమ్మదిగా చదువుకున్నాం. అంత గొప్పది భండాసురవతతోటి. అది అక్కడతోటి 2 నెలలు పడుతుంది. అయితే ఇంకో క్లాస్ ఏమైనా పెట్టుకోవడానికి వీలుగా ఉంటే మీరే చూసుకోండి. చూసుకుంటే కాస్త తొందరగా అవుతుంది. అది ఇంకొంచెం తొందరగా అట్లా ఆ ఏర్పాటు మీరు ఆలోచన చేసుకోండి అనమాట. అంతవరకు శుభం భయాతో రేపు సోమవారం మామూలుగా ప్రశ్నోపనిషత్తు, సాయంకాలం ఏమో సుందరకాండ మామూలు అట్లా అన్నమాట. ఓం శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భయాత్.